జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా బేతాల స్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండగట్టులో ఇటీవల జరిగిన ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితం యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకొని వారు కూడా ఈ స్వామివారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు స్వామివారి భక్తుడు. మరి ఆ స్వామివారు వారు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు వెనుకకు తీసుకునే విధంగా యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వారికి మేము చెప్తున్నాం. ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి మాట్లాడడం అత్యంత బాధాకరం. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు కూడా చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా రామ్ చరణ్ గారు కానీ అభిమానులు ఉన్నారు. వారి యొక్క సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా మన తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తారు. గొప్పగా అభిమానులు ఉన్నారు. మరి యావత్ తెలంగాణ ప్రజలు గురించి ఏమాట్లాడిండు? వారి యొక్క కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి తోటలు కానీ, వారికి ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కానీ తెలంగాణ ప్రజల యొక్క కన్నుబడ్డది కాబట్టి ఈ విధంగా అయిపోయినాయి అనేది మాట్లాడడం ఎంత బాధాకరం చెప్పండి. తెలంగాణ ప్రజల రాష్ట్రంలో వారు ఉంటారు, ఇక్కడ ప్రజల అభిమానులు ఉంటారు. వారి సినిమా తెలంగాణ ప్రజలు చూస్తారు. ఆ సినిమాలో ఒక హీరోగా వారిని ఊహించుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని. ఇదే కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వచ్చి వారు దర్శనం చేసుకొని పోయిండ్రు. మరి వారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలతో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆ విధంగా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటున్నాం. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ ప్రజలు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవాలి. ఆ క్షమాపణ చెప్పే బుద్ధిన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకొని వారికి చెప్పడం జరుగుతుంది. మరి ఏదేమైనా కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు బాధ్యతగా మెదలాల బాధ్యతగా మాట్లాడాలి. మరి అవన్నీ విస్మరించి ఈ రాష్ట్రంలో వస్తే ఇక్కడ ఒక విధంగా మాట్లాడడం, పక్క రాష్ట్రం ఆంధ్ర పోతే ఆంధ్రలో ఒక విధంగా మాట్లాడడం. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా మేము మనవి చేస్తున్నాము. వారి హీరోకి చెప్పమనండి. తెలంగాణ ప్రజలను ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు మరొకసారి వారికి మనవి చేస్తున్నాం. సహచర ఒక క్యాబినెట్ మంత్రిగా తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.